అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ ను బెదిరించిన కేసులోని బయటపడ్డ నిందితుడు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే గుర్తు తెలియని అగాంతకుడి నుంచి కాల్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. బెదిరింపు కాల్స్ వచ్చిన గంటలో వ్యవధిలోనే నిందితుడిని కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం పేషీకి కాల్స్ చేసిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జున రావుగా గుర్తించారు. తిరువూరులోని ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువుగా తేల్చారు. 2 రోజుల క్రితమే మల్లికార్జున రావు నెల్లూరు నుంచి తిరువూరుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.